మంత్రి రోజాకు సొంత నేతల నుంచి అసమ్మతి సెగ తగులుతోంది. తమ దయవలనే రోజా ఎమ్మెల్యే అయ్యిందని, రోజా వల్ల తమకు పదవులు రాలేదని ఫైర్ అయ్యారు. రోజా కుటుంబ సభ్యులు నగరాన్ని దోచుకుంటున్నారని, ఈసారి రోజాకు టికెట్ ఇస్తే పనిచేయము అంటున్న స్థానిక వైసీపీ నేతలు తెగే చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. నగరి వైసీపీలో రోజు రోజుకు అంతర్యుద్ధం తీవ్రమవుతుంది. ముఖ్యంగా ఏదైతే జెడ్పీటీసీ వడమాలపేట జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, అదేవిధంగా విజయపురం మండలానికి చెందిన లక్ష్మీపతిరాజు, పుత్తూరు పట్టణానికి చెందిన అమ్ములు, అదేవిధంగా శ్రీశైలం బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి వీరు ఒక వర్గంగాను, అదేవిధంగా మరోవైపు రోజా ఒక వర్గంగాను కొనసాగుతున్న నేపథ్యంలో వడమాలపేట మండలంలో ఏదైతే పాల సేకరణ కేంద్రంతో పాటు ఇతర ప్రభుత్వ భవనాలను ప్రారంభోత్సవం సందర్భంగా మొదలైన వివాదంతో మరింతగా రచ్చకెక్కింది. ఈ నేపథ్యంలో ఇటు నిన్న సెలవుమని ఏదైతే తమ వల్లనే వీరందరికీ ఇటు మురళీధర్ రెడ్డికి జడ్పీటీసీ కానీ, అదేవిధంగా అమ్ములకు కానీ, కేజే కుమార్కి కానీ తమ సిఫార్సు వల్లనే పదవులు వచ్చాయన్న నేపథ్యంలో వీరు మరోసారి మీడియాకి ఎక్కారు. మనతో ప్రస్తుతం మురళీధర్ రెడ్డితో పాటు పుత్తూరు పట్టణానికి చెందిన అమ్ములు, అదేవిధంగా లక్ష్మీపతిరాజు, చక్రపాణి రెడ్డి సోదరుడు భాస్కర్ రెడ్డితో పాటు మిగతా అసమ్మతి నేతలుగా పిలువబడే నాయకులు ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకున్నాం. అసలు మీరు ఆమె పదవి ఇవ్వడం వల్లే మీరు గెలిచారు జడ్పీటీసీ కానీ, నిన్న సెలవుమని అంటున్నారు, దానికి ఏమంటారు? అది పచ్చి అబద్ధం. నేను జడ్పీటీసీని వద్దన్నాను కానీ నన్ను మధ్యస్థం చేసి తీసుకెళ్ళి నాకు పదవి ఇవ్వడం జరిగింది. ఆమె నాకు పదవి ఇచ్చినాను అన్నాడు ఆయనకి ఆ పదవి ఎలా వచ్చిందో ఆయన అడగండి ఫస్ట్. మీరు 2 మాటలు ఓడిపోయినాం. 2004, 2009లో ఓడిపోతే 2014లో మా కాన్స్టిట్యూషన్కి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న, అదేవిధంగా మిథున్ రెడ్డి అన్న, నారాయణ స్వామి అన్న వీళ్ళు చెప్పితే మేమందరం ఖచ్చితంగా ఆమెకు చేసి గెలిపించాం. ఆమె మాకేంటి పదవులు ఇచ్చేది? ఆమెకంత చరిష్మా ఉంటే, ఆమెకంత ఇమేజ్ ఉంటే ఆమె గెలిచుండాలి. మా పార్టీలోకి వచ్చి గెలిచింది ఆమె. మేమేం ఆమె పార్టీలోకి పోలా. ఆమెకి మేము పదవి ఇచ్చాం. మేము గెలిపించిన తర్వాతనే ఆమె మంత్రి పదవి ఇచ్చారు మా నాయకుడు. అవన్నీ ఆమె నిలబెట్టుకోలేకుండా ఈరోజు ఏదంటే అది మాట్లాడుతున్నారు. నిన్న ఒకటి చెప్పారు, ఆమెకు టికెట్ ఇస్తే పని చేయమని. మీరు పని చేయకపోతే మీ పార్టీ ఓడిపోతుంది. మేము మా అధిష్టానానికి ఇప్పుడు పలుమార్లు విన్నవించుకున్నాం. ఇది మా మాట కాదు. 2000 ఇంతకుముందు మీరు ఒక క్వశ్చన్ వేశారు, 14లో 19లోనే. 14లో 19లో ఆమె ఓడిపోతుందని ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మీరే పోయి 10 మందిని అడగండి, ఏ 9 మంది అయినా సరే ఆమె గెలుస్తుందంటే లేదు, ఒక్కరు తప్ప 9 మంది ఆమె ఓడిపోతుందనే చెప్తున్నారు. అందువల్ల వద్దు, పార్టీ నష్టపోతుంది, దీనివల్ల మనకు చిత్తూరు ఎంపీ కూడా ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో మేము పార్టీ మీద ఉన్నటువంటి గౌరవము, పార్టీ అంటే మాకు ఉన్నటువంటి ప్రేమ, మా నాయకుడు మళ్ళీ 2వసారి సీఎం అవ్వాలనే ఆకాంక్షతో మేము ఈ సలహా ఇస్తున్నాం. సార్, మీకు ఎంపీపీ పదవి ఇవ్వకపోవడం వల్లనే మీరు ఈ విధంగా అసమ్మతికి వచ్చారంటున్నారు. నేను యాక్చువల్గా నా వ్యాపారం వదులుకొని ఈ పార్టీకి రావడం వచ్చి రాజశేఖర రెడ్డి గారు మేము మంచి ఫ్రెండ్స్ అండి. ఆయన అకాల మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే ఫస్ట్ టైం నేను జైలుకి వెళ్ళి అన్నను పోయి కలిసి వచ్చినాను. ఆ బాధతో ఈ పార్టీకి రావడం జరిగింది. కాంగ్రెస్ మేము మా తాతల నాన్నలంతా కాంగ్రెస్లో ఉన్నాము. తర్వాత ఈ ఇన్సిడెంట్ ఈ మధ్య జరిగిన తర్వాత మనసు ఒప్పుకోకుండా పార్టీ కోసం వ్యాపారంలో కొని వచ్చేసినాం. ఆ టైంలో ఈమెకి పార్టీ టికెట్ ఇచ్చింది. నిజాయితీగా పనిచేసాం. ఏ రోజైనా రోజమ్మని ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్రదర్స్, వాళ్ళ హస్బెండ్ ఆమె 100 రూపాయల కాగితం నేను నా దగ్గర చూపించినాను అడగండి, నేను అడిగినానని చెప్పండి. మీరు ఎందుకు మేడం ఆమెను వ్యతిరేకించింది? ఎందుకు వ్యతిరేకించినామంటే ఆమె కొన్ని సందర్భాల్లో ల్యాండ్ ఇష్యూస్లో ఎస్సీజెడ్కి నేను వేరే ఇండస్ట్రీస్ని రెడీ చేస్తే ఎకరాకి 5 లక్షలు డబ్బు తీసేయమని అడిగితే నేను కాదండి, నేను ఇచ్చేయాలి తీసేలవట్లేదు, మా ఫ్యామిలీ అటువంటిది కాదు. అక్కడ నుంచి తర్వాత ఏం చేసిందంటే, నేను ఒక ల్యాండ్ విజయపురం మండలంలో ఒక చెన్నైలో నా ఫ్రెండ్ దగ్గర కొంటే రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే కావాలనే వీళ్ళ బ్రదర్ని పెట్టుకొని ఫోన్ చేసి ఎంఆర్ఓకి రెడ్ మార్క్ చేసింది. రిజిస్టర్ ఆఫీసింగ్ కంప్యూటర్లో స్టాంప్ పేపర్స్ ప్రింట్ అయ్యేటప్పుడు రెడ్ మార్క్ పడింది. ఏం చేయాలి? అప్పుడు మేము ఇంత కష్టపడి నా డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను జగన్మోహన్ రెడ్డి యొక్క ఉండే అభిమానం మీద మేము గెలిపించుకుంటే
నేనేదో ల్యాండ్ కొనుక్కుంటే నా ల్యాండ్ నాకు రెడ్ మార్క్ పెట్టిస్తాను, నువ్వు నీ ఫ్యామిలీ మీ బ్రదర్స్ అంటే మీరు సంస్కారం ఉందా మీ దగ్గర? అంటే మిమ్మల్ని మీదేది జరగనీయకపోవడంతోనే మీరు ఈ విధంగా చేస్తున్నారు. అంతే కదా, నాది ఒకటే కాదు, ప్రజలకు కూడా అట్లే చేస్తున్నారు. నాకే అవసరం లేదు, వీళ్ళు ఏం చేసి నన్ను ఏం చేయలేరు, నాకు ఏంటిదో సమానం, పెద్ద సమస్య కాదు ఇది. మేము బిచ్చుకోవడం కాదు, అది వేరే విషయం. అది కాదు, మా క్యాడర్ ఏమైనారు, పార్టీ మాకు ప్రాణం, ఇంతమందికి చెప్పాను నేను. క్యాడర్ మీతో లేదంట కదా, ఆమెతోనే ఉంది. ఎందుకు ఎవరు చెప్పినారు? ఆమె అనుకుంటున్నాను, ఆమె వెనకాల పవర్ ఉంది, వెనకాల బరిగిస్తాను అనుకుంటున్నది. ఒక్కడు కూడా విశ్వాసంగా లేడు అక్కడ. అనౌన్స్ చేయనియండి, చూస్తుంది కదా ఎంతమంది ఉంటారు కూడా, అది కూడా చూపిస్తాం కదా, మీరు కూడా వస్తారు కదా. మళ్ళీ రోజా దయ వల్ల తమకేం పదవులు రాలేదని, రోజా కంటే పార్టీలో తాము సీనియర్ అని వీరు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.